ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనకి శ్రమలు కలుగుతున్నాయంటే, బాధలు కలుగుతున్నాయంటే మనకు ఆ బాధలు శాశ్వతంగా ఉండవండి, శ్రమలు శాశ్వతంగా ఉండవు. దేవుడు మనల్ని స్థిరపరిచేదానికి, బలపరిచేదానికి కొన్నిసార్లు మన శ్రమల గుండా నడిపిస్తూ ఉంటారండి. అంటే దేవుడు మనల్ని శోధించే దేవుడు కాదు, కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం స్కూళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. దేనికంటే బిడ్డలు మైండ్ మెచ్యూర్ అయ్యేదానికి, అతను చదువు వచ్చి అతనికి ఉద్యోగానికి కానీ అతను మైండ్ని షార్ప్ చేసేదానికి, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కటి అతను మైండ్లోకి వెళ్ళేదానికి పరీక్షలు చూడకుండా రాయమని చెప్తూ ఉంటారు. దేవుడు కూడా మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం, మనం బలపడుతున్నామా లేదా చిన్న చిన్న వాటికి ఉలిక్కి పడుతున్నామా, దేవుణ్ణి విశ్వసిస్తున్నామా, దేవుని మార్గంలో నడుస్తున్నామా లేదని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటారండి. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే మనకి కొన్నిసార్లు బాధ కలుగుతుంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంతసార్లు మనం ఏం చేస్తాం, దేవా నేను నీకు సేవ చేస్తున్నాను కదా, నేను నీ మార్గంలో నడుస్తున్నాను కదా, నువ్వు ఉంటే నాకెందుకు ఈ శ్రమ, దేవుడు అనేవాడే లేడని కొంతమంది ఆ శ్రమను చూసి వెళ్ళిపోయి దేవుణ్ణి దూషించే వాళ్ళు కూడా లేకపోలేదండి. మనము శ్రమలు కలుగుతున్నాయంటే శోధన సహించువాడు భాగ్యవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడే మనని శోధన తర్వాత మనల్ని విడుదల చేసి మనం స్థిరపరిచి బలంగా ఆయన సేవలో వాడుకునే దేవుడుగా ఉన్నాడండి. మనం ఈ లోకంలో ఎలా వెళ్ళినా మనకు వ్యర్థం, కానీ దేవుని సేవలో దేవుని చేతుల్లో మనం బలంగా వాడబడే బిడలుగా, ఆయనకు అందుబాటులో ఉండే పాత్రలుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆయన సేవలోకి ఉన్నతంగా ఆయన ఆత్మను మనకి ఇస్తాడు. ఆయన మన ద్వారా ఆయన కృపలో మనల్ని వాడుకుంటాడండి. మనల్ని వాడుకొని మనకు పేరు ఇస్తాడు, మనకి సమస్తం ఇస్తాడు. అయితే కార్యాలు చేసే దేవుడు మాత్రమే. ఈ లోకంలో మన మనుషులమే, మన మట్టి బొమ్మలు మాత్రమే. మన ద్వారా ఈ లోకంలో మనం స్వస్థత చేయలేం, ఏమి చేయలేం. అంటే మనలో ఉండే దేవుడు ఈ లోకంలో లేని వాటికంటే గొప్పవాడు కాబట్టి ఆయన మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. కాబట్టి మన దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, కొంచెం కాలం మేము శ్రమ పడితే మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేస్తారని చెప్పారయ్యా. ఈ లోకంలో మమ్మల్ని మమ్మల్ని శోధిస్తున్నాం, లేదా మీ పరిశోధన మాకున్నా కూడా మేము భయపడకూడదు, శోధన నాకు రాకూడదని మేము ప్రార్థన చేయమయ్యా. శోధన వస్తే దాన్ని జయించే దానికి శక్తిని మాకు వరంగా ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ లోకంలో మీరు మాకు పిరికాత్మ ఇవ్వలేదయ్యా, జీవం కలిగిన దేవుని ఆత్మని మాకు ఇచ్చారు. కాబట్టి వేసే మీ వాక్యానుసారంగా మేము బ్రతికి మేము వెలుగై ఉన్నాం. కాబట్టి ఇతరులను కూడా వెలుగులోకి, సర్వసత్యంలోకి, నీతిలోకి, న్యాయంలోకి, పరిశుద్ధతలోకి తీసుకొని వచ్చి మంచి భాగ్యాన్ని మాకు దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం కలుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.